హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మా లడ్డు బాబు చూసారా, జస్ట్ ఇప్పుడే నిద్రలేసాడండి. మీ అందరికీ హాయ్ చెప్తున్నాడు. కళ్ళు చూసారా పువ్వుల్లాగా ఎలా తెరిచిపెట్టుకున్నాడో అని. జస్ట్ ఇప్పుడే లెగిసాడనమాట. సో ఇంకా నేనైతే కాసేపు వీటితో కూర్చుని వీనైతే ముద్దులాడుతున్నాను. నేను మార్నింగ్ 6:30కే లేసానండి. కాకపోతే ఈరోజు అయితే వదిన పని చేసుకుంటుంది. ఇంకా నాకు వదిన పని చేస్తుంది కదా, నేను ఖాళీగానే ఉన్నాననేసి పిల్లోడి దగ్గర కూర్చొని అయితే వీడితో అయితే ఆడుతున్నాను అనమాట. ఇప్పుడు టైం అయితే 7 o'clock అలా అవుతుందండి. ఇంకైతే మాత్రము ఈరోజు ఈ వ్లాగ్ని అయితే మీరు స్కిప్ చేయకుండా చూడండి. మీరు నాకు రెగ్యులర్గా పెట్టే చాలా కామెంట్స్కి అయితే నేను మీకు సమాధానం అయితే చెప్తున్నానండి. అన్నయ్య అయితే మార్నింగే కూరగాయలు అయితే తీసుకుని వచ్చాడండి. ములక్కాళ్ళు, టమాటాలు, బెండకాయలు, బీరకాయలు, తోటకూర ఇలా తీసుకొచ్చాడనమాట. వదిన అయితే ములక్కాడ టమాటా వండుతానంటుంది. బాబోయ్, ఈ ములక్కాడ నేను తినలేకపోతున్నాను, అస్తమాను ములక్కాడైనా వదిన అనేసి అంటున్నాను. ఇంకా వదిన అయితే వాటన్నిటిని తీసుకుని కవర్లో నుంచి తీసి బయట అయితే పెడుతున్నదండి. అయితే ఇప్పుడు ములక్కాడ టమాటా వండుతాననేసి ఆల్రెడీ ములక్కాళ్ళు టమాటాలు అయితే కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నదండి. ఇంకా నేనేమన్నానంటే, తోటకూర ఉంది కదా, మళ్ళీ అది వెళ్ళిపోతుంది వదిన, అది తోటకూర ఫ్రై కానీ లేదు అంటే పప్పులో వేసైనా వండేస్తాను అన్నాను. ఇంకా ములక్కాడ ఫస్ట్ పులుసు పెడతానంది. ఇంక మళ్ళీ పప్పు పాడైపోద్ది కదా, వద్దులే అనేసి ఇంకా తోటకూర ఫ్రై పెడదామని డిసైడ్ అయ్యాను. ఈరోజైతే మార్నింగ్ నాకన్నా ముందు వదిన లేసిందండి. వదిన అయితే 5:30కే లేసింది. నేనైతే 6:30కి లేసాను. నేను లేచేసరికి వదిన అయితే బయట అరుగంతా తుడిచేసి దాన్ని అయితే కడిగేసింది అనమాట నీట్గాని. అంటే పిల్లలు అటు ఇటు తిరుగుతారు కదా, సో బయట ఫ్లోర్ నీట్గా ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో వదిన అయితే కడిగేసింది. ఇంకా వదిన అయితే మాత్రము కూరగాయలు కోసుకుని పిల్లోడి దగ్గరికి వెళ్ళిందండి. ఇంకా నేను ఇవన్నీ ఇలా ఉన్నాయి కదా, సో అందుకనేసి షాను మన వాళ్ళిద్దరికి టిఫిన్ పెట్టేసి వీటిని ఇలా ఉంచడం ఎందుకు, వీటన్నిటిని సర్దిద్దాం అనేసి వీటిని సర్దుకునే పని పెట్టుకున్నాను. అయితే ఈ లోపల మా నాన్న టీ పెట్టి ఇవ్వమ్మ భవాని అని అడిగారండి. ఇంకా నాన్నకైతే టీ పెట్టేశాను నేను. ఇంకా టీ అయితే డాడీకి వడపోసేసి ఇచ్చేస్తున్నానండి. మా ఇంట్లో టీ చాలా తక్కువ తాగుతారండి. అంటే టీ ఎక్కువ సార్లే తాగుతారు, కానీ ఎన్నిసార్లు తాగినా గ్లాసులో కొంచెం మాత్రమే తాగుతారనమాట. సో అంటే ఇప్పుడు గ్లాస్ 4 వంతులు అనుకున్నామండి, ఒక వంతు మాత్రమే ఇవ్వి, 2 వంతులు మాత్రమే ఇవ్వని అంటారనమాట. సో డాడీకి అయితే తక్కువ టీ ఇచ్చారు. మళ్ళీ ఏంటి అంత తక్కువ టీ ఇచ్చావనేసి కామెంట్స్ పెడతారనేసి ముందే చెప్తున్నానండి. తర్వాత అయితే ఇంకోండి, అన్నయ్య కూరగాయలు చాలా తీసుకొచ్చాడు కదా, వీటిని మళ్ళీ ఎలా వదిలేసాను అనుకో, ఇప్పుడు అసలు ఎండాకాలం కదండి, వెంటనే ఎండిపోయినట్టు అయిపోతున్నాయి, ముదిరిపోతున్నాయి అనేసి వీటిని ఎందులో పెట్టాలి అందులో కవర్లో వేసేసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేద్దాం అనేసి ఇంకా నేనైతే వీటిని సర్దుతున్నాను. సో ఇక్కడ నా వ్లాగ్ అయితే రన్ అవుతుందండి. బ్యాక్గ్రౌండ్లో మీరు పెట్టిన కొన్ని కామెంట్స్కి అయితే నేను సమాధానం చెప్పాలి అనుకుంటున్నాను. మీరు పెట్టే కామెంట్స్ వల్ల నాకు చాలా డిస్టర్బెన్స్ అయితే క్రియేట్ అవుతుందండి. సో అది ఏంటి అన్నది నేను ఒక్కొక్కటిగా చెప్తాను. మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఎండింగ్ వరకు చూసిన తర్వాతనే కామెంట్ చేయండి. కొంచెం కొంచెం చూస్తారు స్కిప్ చేస్తూ, మీకు అర్థం కాదు. మళ్ళీ నాకు అలా ఒక రకంగా, వదినికి ఒక రకంగా మీరు కామెంట్స్ పెడుతూ ఉంటే అది మా మధ్య డిస్టర్బెన్స్ అయితే క్రియేట్ చేసేస్తుందండి. సో నేను ఇంక అందుకనేసి మీకు ఇప్పుడు చెప్పాలి అనేసి చెప్తున్నానండి. నేను వ్లాగ్స్ చేయడం స్టార్ట్ చేసి 1.5 year అవుతుందని మీకు తెలుసు కదండి. చాలామంది నేను వ్లాగ్స్ని చేయడానికి దగ్గర నుంచి నన్ను అయితే చూస్తున్నారు. వ్లాగ్స్ కన్నా ముందు నేను మనీ సేవింగు, నేను ఇంట్లో ఎలా పొదుపుగా ఉంటాను, ఇలాంటి వీడియోస్ చేశాను. తర్వాత ఇంకా వ్లాగ్స్ చేయడం స్టార్ట్ చేయబావని అన్న కాడ నుంచి నేను అయితే వ్లాగ్స్ చేశానండి. నేను ఎప్పుడు ఒకటే అనుకుంటాను, ఉన్నది ఉన్నట్టుగా చూపించాలి అనుకుంటాను. అంటే నేను ఒక్కోసారి సాక్షి న్యూస్ పేపర్లో చదువుతుండేదానండి. అంటే రోడ్డు మీద అవి కూడా రాస్తూ ఉండేవారండి, ఉన్నది ఉన్నట్టు ఉండదు కనకట్టు అన్ని పేజీలు రంగుల్లా అనేసి. ఇప్పుడు ఉన్నది ఉన్నట్టు అనేసి ఉన్నది చూడండి, నేను అలాగే ఉంటానండి. ఉన్నది ఉన్నట్టు మాత్రమే మీకు చెప్తాను. నా దగ్గర అంటే మీకు నేను అసలు అబద్ధాలు అసలు చెప్పలేనండి. అది నాకు అబద్ధం ఆడటం పాపంలాగా అనిపిస్తుంది నాకు. నేను అబద్ధాలు అయితే అసలు నేను చెప్పలేనండి. అయితే ఇప్పుడు ఎందుకు ఇలా చెప్తున్నా భవాని అని మీకు అనుకోవచ్చు. నిన్న నాకు కొన్ని కామెంట్స్ వచ్చాయండి, అవి నాకు చాలా బాధనైతే కలిగించాయి అనమాట. మొన్న వదిన వీడియోకి అయితే కామెంట్స్ పెట్టారంటే అండి, ఏమనంటే నువ్వేమి పనులు చేయవా, అన్ని పనులు భవాని చేస్తుందా, అలాగని ఇలాగని కామెంట్స్ అయితే పెట్టారంట. సో ఆ కామెంట్స్కి తను ఫీల్ అయ్యిందంటే అండి. తను ఫీల్ అయ్యి దానికి రియాక్షన్ వీడియో అయితే నేను రిలీజ్ చేసింది కదా, సో ఆ రియాక్షన్ వీడియో చూసేసి చాలామంది మళ్ళీ నా ఛానల్లోకి వచ్చేసి నా వీడియోస్ కింద నేనేదో తనని బ్యాట్ చేస్తున్నట్టు, తనని బ్యాట్ చేసి నేనేదో గొప్ప అన్నట్టు క్రియేట్ చేస్తున్నావు అన్నట్టుగా నాకైతే కామెంట్స్ పెట్టారండి. మీరు నా వ్లాగ్స్ని రెగ్యులర్గా చూసే వాళ్ళకి తెలుసు, లేనిపోనివి నేనైతే అస్సలు చెప్పను అనేసి ఉన్నది ఉన్నట్టుగానే చూపిస్తానని చాలామందికి తెలుసు.
నాకేం పనండి మా వదిన్ని బ్యాట్ చేయడానికి. సో మీరు తనని బ్యాట్ చేయాలని పెట్టానని మీరు కామెంట్ పెట్టారు. నేనైతే మీ కామెంట్ని అంతగా సీరియస్గా అయితే తీసుకోలేదు. కానీ ఒకరిని బ్యాట్ చేయాలి, ఒకరిని తొక్కేయాలి, మనమే గొప్ప అనేసి అబద్ధాలు ఆడేసి పైకి ఎదిగిపోవాలి అన్న యాటిట్యూడ్ అయితే నాకు లేదు. నా వ్లాగ్స్ని చూడడం ఇష్టపడింది. నేను ఇంట్లో పనులు టైంకి ఎలా పూర్తి చేస్తాను, ఎలా స్పీడ్గా చేసుకుంటాను అనేది చూడడమే మీకు ఇష్టం కాబట్టి నేను మ్యాక్సిమము ఇంట్లో కూడా ఎక్కువగా పనులు చేసుకుంటాను కాబట్టి అవే నేను వ్లాగ్స్ కింద చేసుకుని అయితే పెట్టుకుంటున్నానండి. నేను ఏమేం పనులు అయితే చేసుకున్నానో అవన్నీ నేను మీకు అయితే పెట్టాను. అండ్ నేను ఇచ్చే వాయిస్ ఓవర్లో కూడా ఎగ్జాక్ట్గా ఏదైతే ఉందో అదే మాట్లాడుతూ అయితే పెట్టేస్తాను అనమాట. ఇంకా వీడియోలో నేను ఇచ్చే వాయిస్ ఓవర్లో కూడా ఎగ్జాక్ట్గా ఏదైతే ఉందో అదే మాట్లాడతాను. ఒకరిని తొక్కేసి మనం గొప్ప అని నిరూపించుకోవాలనేసి చెయ్యంది చేసినట్టు, చేసింది చేయనట్టు ఇలాగ అబద్ధాలుగా అయితే నేను మాట్లాడను. సో ఈ విషయం అయితే మీరు క్లియర్గా అర్థం చేసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చిన కామెంట్ అండి, ఇంత సడన్గా ఎందుకు హైదరాబాద్ వెళ్ళిపోతున్నావు అనేసి అయితే కామెంట్లు పెట్టారండి. కొంతమంది అయితే చాలా దారుణంగా పెట్టారు. ఏమనంటే ఇంట్లో పని ఎక్కువైపోయింది అనేసి ఎస్కేప్ అయిపోతున్నావా అన్నారండి. ఒక్క విషయం అండి, నాకు ఇంట్లో ఎంత పని చేసినా పని అని మాత్రం అనిపించదు. నేనేం అలసిపోయాను అయ్యబాబా అమ్మ బాబాయ్ అని కూడా అనే టైప్ కాదండి. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి అమ్మని చూస్తూ పెరిగాను. అమ్మ చకచకా పనులన్నీ చేసుకుంటుంది. నాకు ఈ పనులన్నీ అలవాటే. అండ్ ఇది పెద్ద పనిలాగా కూడా నేనైతే అస్సలు ఫీల్ అవనండి. మరి ఎందుకు భవాని ఇంత సడన్గా హైదరాబాద్ వెళ్ళిపోతున్నావు అంటే దానికి కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయండి. అవేంటో ఇప్పుడు చెప్తాను. గత కొన్ని నెలలుగా నాకు అసలు మనసు ఏమీ కుదురుండట్లేదండి. చాలా బాధగా ఉంటుంది. నేను నిద్రపోతున్నాను కానీ నాకు చాలా డిస్టర్బ్డ్ స్లీప్ అయితే పడుతుందనమాట. ఇది అని ఎగ్జాక్ట్గా నేనైతే చెప్పలేను కానండి, చాలా కారణాలు అయితే ఉన్నాయి. ఇలాగ నాకు మూడ్ ఆఫ్ అయిపోవడానికి చాలా రీజన్స్ అయితే ఉన్నాయన్నమాట. మరి అవి ఏంటో షేర్ చేసుకోవచ్చు కదా, అన్నీ చెప్తావు కదా భవాని అని మీరు అడగొచ్చు. నాకు చెప్పాలనే ఉంటుందండి, కానీ నేను అన్ని విషయాల్ని నేను మీ దగ్గర అయితే ఓపెన్ అప్ అవ్వలేకపోతున్నాను అనమాట. నాకు కొంచెం బాధగా అయితే ఉంటుందండి. సో నాకు ఎగ్జాక్ట్గా నేను ఇది నా మనసు, ఇది నా ఫీలింగ్స్ ఇవి అని నేను చెప్పుకోగలిగే ఏకైక వ్యక్తి నా హస్బెండ్ అండి. నాకు ఇప్పుడు తన దగ్గరికి వెళ్ళిపోవాలి అని అనిపిస్తుంది. తనతో రోజుకి ఒక 5-6 టైమ్స్ అయినా ఫోన్ మాట్లాడతాను. కానీ నాకు తన దగ్గరికి వెళ్ళిపోవాలి, నా ఫీలింగ్స్ అన్నీ తనతో షేర్ చేసుకోవాలి, తన దగ్గర నాకు పడుకుని తనతో మాట్లాడాలని ఉంది. ఇలా నాకు చాలా చాలా అనిపిస్తున్నాయి అనమాట. సో అందుకనేసి నేను ఇంకా హైదరాబాద్ వెళ్ళిపోదామా అనేసి ఫిక్స్ అయ్యానండి. తను కూడా చాలా డేస్ అయ్యింది, ఒకసారి రావచ్చు కదా, కలుద్దాం కదా అనేసి అడుగుతున్నారనమాట. ఇంకా హైదరాబాద్ వచ్చే కావాలి అంటే మళ్ళీ జూన్ నెలలో వెళ్ది కానీ అనేసి అంటున్నారు. ఇంకా నేను ఎగ్జాక్ట్గా ఇది నా బాధ, ఇది నా ఫీలింగ్స్ ఇవి అని నేను తన ఒక్కరితోనే నేను షేర్ చేసుకోగలనండి. ఎందుకంటే చాలా రీజన్స్ ఉంటున్నాయి. నా మనసు చాలా అప్సెట్ అయిపోతుంది అనమాట. ఇవన్నీ నేను తనకి మాత్రమే, అంటే మా ఆయనకి మాత్రమే షేర్ చేసుకోగలనండి. అన్నీ నేను ఇలాగా యూట్యూబ్లో అయితే చెప్పుకోలేను అనమాట. ఇక నెక్స్ట్ ఇంకొక మెయిన్ రీజన్ అండి, కామెంట్స్. ఈ కామెంట్స్ వల్ల మాకు చాలా డిస్టర్బెన్స్ అయితే క్రియేట్ అవుతుంది. అంటే ఇప్పుడు నాకు ఈ కామెంట్స్ అలవాటు అయిపోయినాయండి. నాకు ఈ కామెంట్స్ అలవాటు అయిపోయి నేను పెద్దగా పట్టించుకోవట్లేదు. అయితే గట్టిగా అయితే స్ట్రాంగ్ రిప్లై అయినా ఇచ్చేస్తున్నాను, లేదు అంటే రిమూవ్ చేసేస్తున్నాను. ఈ మధ్యకాలంలో నేను కామెంట్స్ని పెద్ద పెద్ద కామెంట్స్ వస్తుంటే వాటిని చదివే ఓపిక, ఇంట్రెస్ట్ ఏమీ ఉండట్లేదు అనమాట. చాలా మూడ్ ఆఫ్ అయిపోతున్నాను నేను. ఇంకా అందుకనేసి పెద్దగా కామెంట్స్ని కూడా నేను చదవట్లేదండి. లైక్ చేసేసి అందరికీ థ్యాంక్ యూ అనేసి కాపీ పేస్ట్ అయితే చేసేస్తున్నాను అనమాట. అయితే మరి మా వదినకి కామెంట్స్ అన్నీ కొత్త కదా, తనేమో మూడ్ ఆఫ్ అయిపోయి ముఖం మార్చుకుంటున్నట్టు నాకు అనిపిస్తుంది. సో ఎందుకు ఈ గొడవలంతా, ఇంకా వెళ్ళిపోదాము హైదరాబాదు అనేసి ఇంకా నేను అందుకనేసి ఇంకా హైదరాబాద్ అయితే వెళ్ళిపోదాం అని అనుకుంటున్నాను. పోనీ ఈ కామెంట్స్ ఇవన్నీ ఎలా ఉన్నా నేను చెప్పాను కదా కొంచెం డిస్టర్బ్డ్గా ఉంటుంది, నాకు మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది అనేసి సో వెళ్తున్నాను అనమాట. అంతేగాని ఇక్కడ పనులు ఎక్కువైపోయి ఇది చేయలేక వీటిని తప్పించుకోవడం కాదు. నా ఇంట్లో నేను ఇంతకన్నా ఎక్కువ పనులు చేసుకుంటాను కదండి, సేమ్ అవే పనులు ఇక్కడ కూడా చేస్తున్నాను, అంతేనండి. ఇక్కడైతే ఈరోజు వంట పని అంతా వదిలే చేసిందండి. అంటే నేను తోటకూర ఫ్రై అయితే నేను పక్కన పెట్టేశాను. మళ్ళీ బియ్యం కడిగి స్టవ్ మీద పెట్టానండి. ఈ లోపల మా వదిన అయితే మాత్రము ములక్కాడ, కోడిగుడ్లు, ఇంకోటి ఏంటి టమాటా వేసి అయితే కూర వండుతుందండి. ఈరోజు వంట పని అయితే వదిన చూసుకుందనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి చాలా గిన్నెలు అయిపోయినాయి. ఆ గిన్నెలన్నింటినీ నేను క్లీన్ చేస్తున్నాను. మా చిన్నమ్మ వచ్చింది, నేను క్లీన్ చేయనా అంటుంది. వద్దమ్మా నేను క్లీన్ చేసుకుంటున్నాను, అక్కడ అమ్మని నువ్వు చూసుకుంటున్నావు కదా, నువ్వే పనులు ఎక్కువ చేస్తున్నావు, ఈ గిన్నెలు ఎంత నేను తోమేస్తాను చిన్నమ్మ వద్దు అనేసి
అన్నాను అనమాట. సో ఇంకా చిన్నమ్మ అయితే వెళ్ళిపోతుంది. నేనేమో గిన్నెలు తోముతున్నాను, వదినేమో పొయ్యి మీద కూర పెట్టి ఆ గదిలోకి వెళ్ళినట్టుందండి పిల్లోడి దగ్గరికి. ఇంకా నేను అమ్మతో చెప్పాననమాట, నాకు ఉండబుద్ధి కావట్లేదమ్మా, నా మనసు ఏం బాగోట్లేదు, నేను వెళ్ళిపోతానమ్మా అనేసి అమ్మతో చెప్పానండి. అమ్మ నువ్వు ఎక్కడ సంతోషంగా ఉంటే అక్కడికే వెళ్ళిపో అమ్మ, నాకు నువ్వు సంతోషంగా ఉంటే చాలు, నాకు ఇంకేం వద్దంది. అండ్ అమ్మ కూడా మ్యాక్సిమం రికవరీ అయిపోయినట్టేనండి. అంటే అమ్మకి నిన్న హాస్పిటల్కి తీసుకెళ్ళాము. అమ్మకి కుట్లు ఇప్పేశారు, 2 కుట్లు ఇప్పారు, ఇంకా 3 కుట్లు ఉన్నాయి, సాటర్డే ఇప్పేస్తారంట. సో ఆ కుట్లు ఇప్పేస్తే ఇంకా అమ్మ తేలిక అయిపోతుంది. అండ్ వదిన అన్నయ్య వాళ్ళు ఇంకా 15 రోజులు ఉంటారు కదా. సో నేను ఇంకా వెళ్ళి మళ్ళీ వాళ్ళు వెళ్ళాక వద్దాము, అందరూ ఒకేసారి ఉన్న ఉపయోగం ఏముంది, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చారంటే అమ్మకు కూడా హెల్ప్ అవుతారు కదా అన్న ఉద్దేశం ఒకటి ఉంది. అండ్ ఇంకా హైదరాబాద్లో నాకు చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయండి. నేను చెప్పాను కదా ఈవెంట్కి వెళ్ళే ఛాన్స్ వచ్చింది అనేసి. ఒకవేళ అది కన్ఫర్మేషన్ మెయిల్ ఏమన్నా రావచ్చు. ఈ లోపల నేను డ్రెస్సెస్ అవి అన్నీ రెడీ చేసుకోవాలండి. 2 డేస్ ఉండడానికి వెళ్తున్నాను బెంగళూరు. సో వాటి కోసం అయితే నేను అన్నీ రెడీ చేసుకోవాలి. సో అందుకనమాట. ఇంకా బాబు అన్నప్రాసనకి రావా అక్క అని అడుగుతున్నారు కదండి. నాకు కరెక్ట్గా పీరియడ్ టైం అనమాట. ముందు 23rd అంది వదిన. 23rd అంటే పర్వాలేదు అనుకున్నానండి, కానీ నాకు 30 నుంచి 4 లోపల ఎప్పుడైనా పీరియడ్ రావచ్చు. నాకు ఒకవేళ పీరియడ్ వచ్చిందంటే వాళ్ళు టెంపుల్కి వెళ్తారు కదా, అవన్నీ ఇబ్బంది అయిపోతుంది ఎందుకులే అనేసి ఇంకా నేను వెళ్ళట్లేదు. నాకేమో ఈ మధ్య పీరియడ్లో బాగా పెయిన్ వస్తుందండి, అందుకనేసి ట్యాబ్లెట్లు కూడా వేసుకోవాలి. నాకు మనసులో ఏది అనిపిస్తే అది ఎగ్జాక్ట్గా నేను ఇలాగ వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటా వచ్చేస్తాను. ఇప్పుడు నేను మాట్లాడే మాటల్లో కూడా చాలామంది తప్పుల్ని వెతుకుతూ మళ్ళీ కామెంట్ పెడుతూ ఉంటారు. సో అది డిస్టర్బెన్స్ని క్రియేట్ చేస్తుందండి. నేను ఎలా ఉంది మనసులో అన్నది అలాగే మాట్లాడతాను తప్పించి దానికి వేరే వేరే అర్థాలు అయితే నాకు తెలీదు. సో మీరు ఆ వేరే వేరే అర్థాలని ఊహించేసుకుని మీరు కామెంట్లు అయితే పెట్టొద్దండి. ఇంకా నెక్స్ట్ ఇంకొక కామెంటు చాలా రెగ్యులర్గా వస్తుందండి. ఈ కామెంట్కి నేను మీకు షూర్గా సమాధానం అయితే చెప్పాలండి. సో ఇది చాలామంది వెయిట్ చేస్తున్నారు కూడాని. అదేంటంటే అక్క మీ అత్తయ్య మావయ్యతో మీ గొడవ ఏమైంది అని అడుగుతున్నారు కదండి. అంటే మీకు ఏమి ఇస్తున్నారు, మీరు ఏం తీసుకుంటున్నారు, మొత్తం వదిలేసారా, ఇలాగా చాలామంది అయితే కామెంట్స్ పెడుతున్నారు కదా. సో మీ కామెంట్స్కి అయితే నేను ఇప్పుడు సమాధానం చెప్తానండి. మొన్న మా హస్బెండ్ అయితే చాగళ్ళు వెళ్ళారండి. చాగళ్ళు వెళ్తున్నప్పుడు కూడా చాలా భయపడతానే వెళ్ళారు. ఎందుకంటే మొన్న ఇలా గొడవ అయింది, యూట్యూబ్లో వీడియో కూడా పెట్టాను కదా. సో వాళ్ళ రియాక్షన్ ఏంటి ఏమంటారంట అనుకుంటా వెళ్ళారు. సో అయితే మేము చెప్తున్నాను కదండి, మాకు 2 సెంట్లు ల్యాండ్ ఇస్తున్నారు, అందులో మావయ్య గారు ఇల్లు కట్టివ్వండి అని అడుగుతున్నారు 1 ఇయర్ లోపు అని చెప్పాను కదా. మాకు ఇప్పుడు అంత ఇల్లు కట్టే అంత రేంజ్ అయితే మేము ఇంకా రాలేదండి, అంత స్తోమత లేదు. ఆ 30 లక్షలు అప్పు చేసి అక్కడ ఇల్లు కట్టి అక్కడ అప్పులు మేము తీర్చుకోవడానికి ఒక 20 ఏళ్ళు పట్టి ఇంత అయితే మేము పడలేము అనేసే కదా నేను మీకు ముందు నుంచి చెప్తున్నాను. సో అదే 30 లక్షలు ఉంటే నేను హైదరాబాద్లోనే కొనుక్కోవాలని కూడా అనుకుంటున్నానండి. ఇంకా మేమైతే ఇల్లు కట్టలేము అనేసి అంటున్నామనేసి మావయ్య గారు అయితే మొన్న మా హస్బెండ్ చాగలు వెళ్ళినప్పుడు వెనకాలన్న 4.5 సెంట్లు ఇల్లు ఉంది కదండి, ఆ ఇల్లు తీసేసుకో, లక్ష్మికి 2 లక్షలు 2 సెంట్లు ల్యాండ్ అయితే లక్ష్మికి ఇస్తాము అనేసి అన్నారంటండి. ఇంకా మేము ముందే డిసైడ్ అయ్యాము, మనకి ఏమి వద్దు, మనకి ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు అనేసి మేము ముందే డిసైడ్ అయిపోయాము. ఇంకా మావయ్య గారు అయితే ఇంక ఇది తీసుకోండి అన్నారు. నాకైతే ఇంకా అసలు ఏమీ వద్దని అనిపించింది, వదిలేద్దాం అనుకున్నాను. అయితే మావయ్య గారు ఏమన్నారంటే ఇది తీసుకొని ఫస్ట్ అయితే మేము ఆ ఇంట్లోకి వెళ్ళాలి కదా, అది బాగు చేయించు అనేసి అన్నారంటండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే మా హస్బెండ్ ఒక 1 lakh అయితే బావగారికి ఇచ్చొచ్చారు ఆ ఇల్లు అంతా బాగు చేయించమనేసి. అంటే ఇప్పుడు దానికి పెట్టగోడలు కట్టాలంటండి, ఒక డోర్ అయితే మార్చాలంట, ఆ డోర్ వెనకాల వైపు ఉన్న డోర్ని క్లోజ్ చేసేసి అక్కడ విండోస్ అయితే పెట్టించాలంటండి. ఇంకా మావయ్య గారు నడిస్తే కాళ్ళలోకి ఏమి గుచ్చుకోకుండా మొత్తం చుట్టూరు సిమెంట్ చేపించాలంట. ఇలాగ కొన్ని పనులు అయితే చెప్పారండి. దానికి ఎంత ఖర్చు అవుతుంది అన్నది మాకు అయితే ఐడియా లేదు, కానీ ప్రజెంట్ అయితే మా హస్బెండ్ అయితే మా బావగారే కదా తాపీ మేస్త్రి, ఆయనకు ఒక 1 lakh అలా ఇచ్చి ఇది బాగు చేయించేసే అన్నయ్య అనేసి చెప్పారు. మరి పైన ఇంకా ఎంత డబ్బులు అవుతాయి ఏంటనేది మాకు ఐడియా లేదు. ఇంకా నేను మా ఆయన ముందే ఫిక్స్ అయిపోయామండి, ఇంకేం గొడవలు వద్దు, మనకి ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు, వాళ్ళు ఏది అడిగితే అది చేసేద్దాము, వాళ్ళని బాధపెట్టొద్దు, మనము బాధపడొద్దు, ఇంకా వదిలేద్దామని అయితే మేము ఫిక్స్ అయిపోయాము. మాకు ఏది ఇస్తారు ఏది ఇవ్వరు ఇవన్నీ మేము వదిలేసాము. ఇంకా మావయ్య గారు ఇది తీసుకుంది కానీ ఫస్ట్
ఫస్ట్ అయితే ఇల్లు బాగు చేయించా అన్నారు. వాళ్ళు ఇవ్వకపోయినా మా బాధ్యతగా మేము అత్తయ్యని మావయ్యని చూడాలన్నది మాకు ఎప్పుడూ ఉంది. వాళ్ళని వదిలేయాలన్న ఉద్దేశం మాకైతే ఎప్పుడూ లేదండి. సో ఇంక అందుకనేసే మా వారైతే అది బాగు చేయించేసి ఇంక అత్తయ్యని మావయ్యని అయితే ఆ ఇంట్లో పెట్టేసి మనము నెల నెలా పంపాల్సింది పంపి వాళ్ళని మంచిగా చూసుకుందాము, ఏదో గొడవలు ఏమొద్దు, మనమే కష్టపడదాంలే అనేసి ఇంకా మా వారు అన్నారన్నమాట. సరే అయితే అని ఇంకా నేను ఊరుకున్నానండి. సో ఇంకా మేమైతే ఏమీ గొడవలు పెట్టుకోవట్లేదండి. మాకు వచ్చినా రాకపోయినా మేమైతే ఫిక్స్ అయిపోయాం కాబట్టి మాకు అంత బాధ ఏమీ లేదు. కాకపోతే ఇప్పుడు మరి ఎన్ని లక్షలు ఖర్చు అవుతుంది అన్నది మాకు ఐడియా లేదు, కానీ ఇప్పటికి 1,60,000 వరకు అయ్యిందనమాట. అంటే మొన్న రిజిస్ట్రేషన్కి ఒక 60,000 ఇచ్చామా, ఇప్పుడేమో 1,00,000 రూపాయలు అయితే ఆ పెట్టుబడి అంటే ఇల్లు మొత్తాన్ని శుభ్రం చేయించడానికి అయితే ఇచ్చాము. మరి పైన ఇంకా ఎంత అవుతుంది ఏంటో తెలీదు. ఇంకా అది అలా జరుగుతుందనమాట. ఇంకా మా హస్బెండ్ అయితే వీక్లీ వన్స్ వెళ్ళి చాగలు వెళ్ళి ఆ ఇల్లు ఎంతవరకు అవుతుంది ఏంటన్నది చూసుకుంటున్నారు. తర్వాత ఇంకా ఇల్లు మారేటప్పుడు అయితే మా హస్బెండ్ షూర్గా ఉండాలి. ఎందుకంటే మావయ్య గారికి మొన్నే కాలుకి ఒక దెబ్బ తగిలిందండి. ఆయన ఆ కాలుతో ఏం తిరగలేకపోతున్నారన్నమాట. సో ఇంకా ఆయన్ని వెళ్ళినప్పుడు హాస్పిటల్కి అవి తిప్పడము, ఇంకా నేను ఇవన్నీ తిరగలేను, ఇవన్నీ నేను చూసుకోలేను, కానీ ఆ బాధ్యత ఏదో అన్నయ్యకి అప్పచెప్పేసి అది బాగు చేయించేసేయండి అనేసి అన్నారు. ఇంకా అందుకనేసి మొత్తం మేము మా బావగారి చేతికి అయితే ఇచ్చేసామన్నమాట. ఆయన అయితే చేస్తున్నారు. మా ఆయనకేమో సెలవు పెట్టుకుని ఒక వారం ఉండడానికి కూడా లేదండి. ఆయనకేమో ఒక 2 months ఫుల్ డ్యూటీ వేసేసారనమాట, బయట డ్యూటీలు. సో అందుకనేసి ఇంకా మా వారు ఉండడం అవ్వట్లేదు. ఇంకా వారానికి 1-2 సార్లు వెళ్ళి ఆ పని ఎంతవరకు అయ్యింది ఏంటనేది చూసుకుంటున్నారనమాట. మ్యాక్సిమము జూన్ ఆ టైం కల్లా, జూన్ కూడా కాదు, ఒక 2 weeks, 1 week, 1.5 week ఆ టైం కల్లా అత్తయ్య వాళ్ళైతే ఆ వెనకాల ఇంట్లోకి అయితే షిఫ్ట్ అయిపోతారండి. సో ఇది చాలామంది నన్ను అడుగుతున్నారు రిపీటెడ్గాని, అది కూడా నేనైతే మీకు క్లారిఫై చేయాలనేసి అయితే ఈ వీడియోలో చెప్పేశాను. ఈ వీడియోలో మ్యాక్సిమం నేను మీ అందరి కామెంట్స్కి అయితే నేను డౌట్స్ని అయితే క్లియర్ చేసేసానండి. సో ఎవరైనా సరే వీడియోని కంప్లీట్గా చూసి పెట్టండి. నేను ఇక్కడ ఆల్రెడీ అన్నీ చెప్తున్నాను, మళ్ళీ అవే కామెంట్స్ వస్తున్నాయండి. వీడియో చూడకుండా మళ్ళీ మళ్ళీ కామెంట్ పెడుతున్నారు. అండ్ నెక్స్ట్ ఇంకా నిన్న చాలా ఎక్కువగా వచ్చిన కామెంట్, ఎందుకు 2 అండాలు వండుతున్నావు, అందరు కలిపి ఒకటే తినొచ్చు కదా, నువ్వు ఇలా 2 వండాల్సి వస్తుందనేసి పనిగా ఫీల్ అవుతున్నావా అని ఇలా అన్నారండి. నేనేదో మంచిగా చెప్పానండి, మీరు ఏదో అర్థం చేసేసుకుని దాని కామెంట్స్ పెట్టేసి అసలు మాకు చాలా డిస్టర్బెన్స్ అయితే క్రియేట్ అయిపోతుంది అనమాట. ఏంటంటే వదినేమో చంటిపిట్ట తల్లండి, అండ్ మాకంటే చిన్నప్పటి నుంచి రేషన్ రైస్ అలవాటు అయిపోయి మేము అదే మాత్రమే తినగలుగుతున్నాము. మా వదినకి అలా అలవాట్లేదు కదా. సో వదిన ఇంకా మళ్ళీ చంటిపిట్ట తల్లి పిల్లడికి పాలు ఇస్తుంది, అందుకోసం మా వదినకి సెపరేట్గా వండుతున్నాం అనమాట. నేను చంటిపిట్ట తల్లిగా ఉన్నప్పుడు అంటే నాకు షాను మను పుట్టినప్పుడు కూడా అమ్మలాగా సెపరేట్గా 2 ఉండేది. ఒకటి రేషన్ రైస్ ఉండేది, ఇంకొక వండేమో నాకు సెపరేట్గా ఉండేది అనమాట. పాతి బియ్యం పెట్టాలి, పాలు ఇస్తాను అనేసి. సో ఇప్పుడు మేము వదినకి అలాగే చేసి పెడుతున్నాము. దాన్ని మీరు ఎంత నెగిటివ్ వేలో తీసుకెళ్ళిపోయారంటే అసలు ఇంకా ఆర్గ్యుమెంటే చేసేసుకుంటున్నారండి. నాకు వచ్చిన కామెంట్స్ అన్నీ నేను రిమూవ్ చేసుకుంటూ వచ్చేస్తాను. నేను ఇలాంటి వాటికి రిప్లై కూడా ఇవ్వాలని అనుకోనండి, నేనైతే రిమూవ్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను. కానీ మా వదిన అయితే అలాగా కాకుండా వాటిని పట్టించుకుంటుంది అనమాట. నాకు అదే కొంచెం బాధ అనిపించింది నిన్న. ఇంకైతే మా చిన్నాన్న చేత వదిన చికెన్ తెప్పించిందండి. మా పిల్లలు చికెన్ కావాలని అడుగుతున్నారనేసి ఇంకా నేను ఈ చికెన్ వండుదామనేసి నేనైతే వీటిని రెడీ చేస్తున్నాను. ఇంకా మా వదిన అయితే వచ్చిందనమాట. వచ్చి నేను వండుతాను బావని చికెన్ అంటే ఇంకా నేను వదినకి చెప్పేసి నేను పైకి అవి వెళ్ళి ఇంకా నాకు వేరే పనులు ఉంటే ఆ పనులు అయితే చూసుకుంటున్నాను అనమాట. అయితే ఇది కేజీ చికెన్ అయితే తెప్పించిందండి. అది చిన్న గిన్నెలో సరిపోదని పెద్ద గిన్నెలోకి వేసి ఇచ్చేస్తే వదిన అవి కడుక్కుని వాటిని అయితే వంట చేస్తుంది. నేనేమో స్టవ్ పైన అన్నం పెట్టేసి డాబా పైకి వచ్చాను అనమాట. ఇంకా బట్టలు నేను మార్నింగ్ వేసుకున్నాను కదండి డాబా పైన, ఆ బట్టలు అయితే ఆరిపోయినాయి, వాటిని అయితే మడతలు పెడుతున్నాను. ఇక్కడేమో షాను మను ఏమో నేలబండ ఆడదాము అమ్మ, నువ్వు బట్టలు మడతెడుతూ మాతో నేలబండ ఆడు అంటున్నారండి. ఇంకా నేనైతే పిల్లలిద్దరితో నేలబండ ఆడుతూ ఈ బట్టలు అయితే మడతలు పెట్టుకుంటున్నాను అనమాట.
అలా పిల్లలతో కాసేపు అయితే ఆడుకున్నానండి. ఇంకా బట్టలు అయితే అన్నీ మడతలు పెట్టేశాను. వాళ్ళిద్దరూ అయితే కిందకి వెళ్ళిపోయారనమాట. నాకు అసలు నా డే అసలు ప్రొడక్టివ్గా అనిపించట్లేదండి. నాకు పిల్లల్ని చదివించుకుంటే చాలా ప్రొడక్టివ్గా అనిపిస్తుంది. కానీ ఈ పిల్లలు అసలు ఆడుకుంటాకే వెళ్ళిపోతున్నారు. సర్లే ఇంకా ఆడుకొని హైదరాబాద్ వెళ్తే అలా ఆడుకోవడానికి ఏమి ఉండదు కదా అనేసి ఇంక నేను లైట్ తీసుకుంటున్నాను. అసలు ఏమీ తీయట్లేదనమాట. కనీసం డైరీ అయినా కూడా కంప్లీట్ చేయట్లేదండి. పెండింగ్స్ వచ్చేసుకుంటున్నారు. ఏ రోజు డైరీ ఆ రోజు రాసుకోండి అమ్మా సరిపోతుంది అన్నా కూడా అవి కూడా రాయట్లేదు అనమాట. మా మనుది ఎన్ని రోజులు అయిపోయిందో డైరీ రాసి ఆ పెండింగ్స్ అన్నీ ఒక రోజు అయితే రాయిపించాలి. ఇంక ఇదిగోండి బట్టలు మడత పెట్టేశాను. కిందకైతే వెళ్తున్నాను ఇప్పుడు. కిందకు వచ్చేసరికి అసలు చికెన్ స్మెల్ ఎంత బాగా వచ్చిందోనండి. వదిన అయితే కోడి మాంసం కూర అదరగొట్టేసింది. చాలా బాగా వండింది. నేనైతే భలే తిన్నాను. చాలా బాగుంది నా బాగుండవు అనేసి చెప్తూ ఇంకా నేను ఫుల్గా అయితే తినేసానండి. కూర అయితే సూపర్ ఉండింది అనమాట. తర్వాత అయితే నేను మా తమ్ముడు బయటికి వెళ్ళాము. రేపైతే నేను ఊరు వెళ్తున్నానండి. సో అక్కడికి తీసుకెళ్ళడానికి స్వీట్లు అయితే తీసుకుంటామని మా చిన్నమ్మ చెప్పిందనమాట. మా చిన్నమ్మతో పాటు నేను ఊరు వెళ్తున్నాను. సో ఇంకా మేము అందుకనేసి కృష్ణ స్వీట్స్ దగ్గరికి అయితే వచ్చామండి. ఇక్కడ 1 కిలో నేతి చూర్ లడ్డూస్ అంటండి. అవి అయితే ఇచ్చుకున్నాం మేము. 380 రూపీస్ అంటవి. ఇంకా అవి ఇచ్చుకున్నాక మేము ఇక్కడ నుంచి మళ్ళీ మేము బట్టల షాప్ దగ్గరికి అయితే వచ్చాము. నేను షాను మనుకి ఎప్పటి నుంచో మిల్టాను డ్రాయర్లు అయితే తీసుకోవాలి అనుకుంటున్నానండి. ఇది ఒక్కొక్క డ్రాయర్ 50 రూపీస్ అంట. నేను నిన్న వదిన చేత తెప్పించాను. వదిన తీసుకొచ్చినవి ఏమో టైట్ అయిపోయినాయి. ఇంకా అవి మనుకి ఉంచేసి ఇప్పుడు షానుకి అయితే తీసుకోవడానికి వచ్చాను. అండ్ నా కోసం ఒక లెగ్గింగ్ కూడా తీసుకున్నానండి. సో ఇదేంటి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోని ఎవరైతే స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసారో వాళ్ళైతే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.